నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లేకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల వివరాలను వెల్లడించారు. సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఆయా స్థావరాల వివరాలను చెప్పారు. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडॉक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। పాకిస్తాన్ పీఓకేలోని టెర్రర్ ఇండక్షన్ సెంటర్లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం చేసినట్లు ఆర్మీ ప్రకటించింది. ఎల్ఓసి సమీపంలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. పాక్ ప్రతిదాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ, ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके, और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे। The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind, and thank you very much. ఆపరేషన్ సింధూర్ భారత్ జోలికి వస్తే ఇండియన్ ఆర్మీలోని మహిళా సైనికులు వీర వనితలై విరుచుకుపడతారని నిరూపించిన ఘట్టం. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించి ఉగ్రవాదుల స్థావరాలను తునాతునకలు చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ను లీడ్ చేసింది 2 మహిళా సైనికులు. అర్ధరాత్రి పాక్కు ముచ్చెముటలు పట్టించారు ఈ వీరనారులు. ప్రపంచం గాఢ నిద్రలో ఉన్న వేళ భారత సేనలు మెరుపు దాడులతో విరుచుకుపడుతుంటే మింగలేక కక్కలేక కుక్కిన పేనుల పాకిస్తాన్ ఉందంటే దానికి కారణం ఈ బ్రేవ్ ఉమెన్స్. వీళ్ళ మాస్టర్ మైండ్ ముందు పాక్ ఇంటెలిజెన్స్ తేలిపోయింది. ఈ వీరనారుల ధీరత్వం ముందు పాక్ ఆర్మీ పటాపంచలైంది. పాక్ సేనలు తేరుకునేలోపే పని పూర్తి చేశారు. భారత ఆర్మీ మెరుపు దాడులతో ముష్కర మూకులు పరుగులంకించుకున్నారు.
అసలు పాకిస్తాన్ ఆర్మీ అనేది ఒకటి ఉందా అన్న అనుమానాలు కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎంత సక్సెస్ఫుల్ గా అమలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 9 టార్గెట్లను 25 నిమిషాల్లోనే మట్టిలో కలిపేసిన మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది సోఫియా ఖురేషీ వామిక. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ ఇద్దరే పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను చీల్చుకుంటూ ముష్కర స్థావరాలను మట్టుపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. వీరి వ్యూహాల ముందు పాక్ తేలిపోయింది. అందుకే ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను వీరే ప్రపంచంతో పంచుకున్నారు. సోఫియా ఖురేషీ ఇండియన్ కార్పస్ ఆఫ్ సిగ్నల్స్ ఫోర్స్ 18 ట్రైనింగ్ కాంటింజెంట్ ను లీడ్ చేశారు. 1999లో ఆర్మీలోకి అడుగుపెట్టారు సోఫియా. పీస్ కీపింగ్ ఆపరేషన్స్, ఇండియన్ మిషన్ ఇన్ కాంగోలో పనిచేసిన అనుభవం సోఫియా సొంతం. బిపిన్ రావత్ ప్రోత్సాహంతో సోఫియా ఉన్నత స్థాయికి ఎదిగారు. కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గుజరాత్కు చెందిన సోఫియా 6 ఏళ్లు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో పనిచేశారు. నార్త్ ఈస్ట్లో కూడా సోఫియా విధులు నిర్వహించారు. ఇక వింగ్ కమాండర్ వ్యోమిక 3 దశాబ్దాలుగా ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్నారు. మల్టిపుల్ హై రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్స్ లో దిట్టగా వింగ్ కమాండర్ వామికాకు పేరుంది. నార్త్ ఈస్ట్ లో ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ విశేష సేవలు అందించినందుకు గాను భారత ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2004లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయిన తర్వాత చీతా హెలికాప్టర్లు నడపడంలో పట్టు సాధించారామె. ఎన్సీసీ నుంచి కెరీర్ ప్రారంభించిన వామిక అంచెలంచెలుగా ఎదిగి కీలక స్థాయికి ఎదిగారు. పాకిస్తాన్పై మెరుపు దాడులకు భారత్ ఆపరేషన్ సింధూర్ని పేరు పెట్టింది. ఈ పేరు పెట్టడం వెనుక ఒక రీజన్ ఉంది. పెహల్గాంలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే టార్గెట్ చేసి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగా ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. భారత్పై దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని, ధీటుగా బదిలిస్తామని భారత్ తేల్చి చెప్పినట్లయింది. మాతో పెట్టుకుంటే 10 భారత్ ప్రతిస్పందిస్తుందని చెప్పేందుకే ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది. పెహల్గాంలో టూరిస్టులను, అందులోనూ మగవారిని టార్గెట్ చేసి చంపటాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. సరైన సమయంలో ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోదీ చెబుతూ వచ్చారు. పెహల్గాం ఉగ్రదాడుల్లో తమ వారికి కోల్పోయిన మహిళల సింధూరానికి ప్రతీకగానే భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను చావు దెబ్బ కొట్టాయి భారత భద్రతా బలగాలు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిపిన దాడుల్లో మసూద్ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. సోదరి, బావా సహా 10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయాడు మసూద్ అజర్. బహవల్పూర్లో జైషే క్యాంప్పై జరిగిన దాడుల్లో మొత్తం 14 మంది చనిపోయారు. ఇందులో 10 మంది తన కుటుంబ సభ్యులు ఉన్నట్లు మసూద్ అజర్ ప్రకటన విడుదల చేశారు. జైషే మహ్మద్ పార్లమెంటుపై దాడి, పుల్వామా రక్తపాతం సహా అనేక పైశాచిక దాడులకు తెగబడిన ఉగ్ర సంస్థ. భారత్పై విషం చిమ్ముతూ దేశంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను పెంచి పోషించాడు మసూద్ అజర్. అనేక కిరాతక దాడులకు కుట్రలు పన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో తన కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేసింది భారత సైన్యం. అయితే ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే మసూద్ అజర్ను పాక్ సైన్యం సేఫ్ హౌస్కు తరలించేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య ప్రాంతంలో దాచేసింది. ఆపరేషన్ సింధూర్లో కరుడుగట్టిన మసూద్ అజర్ కూడా ఖతమైపోయేవాడే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. బహవల్పూర్ పాకిస్తాన్లో ఉగ్రవాదానికి ప్రధాన అడ్డా. జైషే మహ్మద్ కేంద్ర కార్యాలయం ఉన్న చోటు. పార్లమెంటుపై దాడి, పుల్వామా రక్తపాతం సహా అనేక కిరాతక ముష్కర దాడులకు బీజం పడింది. కుట్రలు జరిగింది ఇక్కడి నుంచేనని చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మొదటి దెబ్బ ఈ ప్రాంతంపైనే పడింది. మసూద్ అజర్ దుశ్శాసన రాజ్యంపై భారత సైనికులు దండెత్తారు. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైషే ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశారు. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే అనేక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. 1971 తర్వాత భారత త్రివిధ దళాలు పాక్పై చేసిన తొలి జాయింట్ ఆపరేషన్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయింది కూడా బహవల్పూర్లోనే. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్లో బహవల్పూర్పై జరిగిన దాడి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఇక మరో కీలక ప్రాంతం మురిడ్కే. ఇక్కడ ఇండియా చేసిన మెరుపు దాడితో లష్కరే తోయిబా గజగజ వణికిపోయింది. ముంబైపై 26/11 దాడులకు బీజం పడిన ప్రాంతం ఇది. లాహోర్ పక్కన 200 ఎకరాలుగా విస్తరించిన భయంకర ఉగ్రవాద కేంద్రం మురిడ్కే. ఇండియన్ ఆర్మీ దెబ్బతో అక్కడి ఉగ్రవాదులు హతమయ్యారు. భారత వైపు నుంచి దూసుకొచ్చిన క్షిపణులు మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలను తుడిచిపడేశాయి. ఇటు కోట్లీ ప్రాంతం నిత్యం అల్లర్లలో దద్దరిల్లే ప్రాంతం. ఇక్కడ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో ఉంటారు. భారత భద్రతా దళాల రక్తంతో ఆటలాడుకొని పైశాచిక ఆనందం పొందే ఉగ్రవాదులకు అడ్డా ఇది. అంతేకాదు ఎంతో మంది ఉగ్రవాదులకు ఇది శిక్షణా కేంద్రం కూడా. అందుకే ఆ శిక్షణా కేంద్రంలోనే టెర్రరిస్టులకు ఇండియన్ ఆర్మీ భారీ శిక్ష విధించింది. శ్మశానానికి మార్గం చూపుతూ భారత జవాన్లు కోట్లీలో చెలరేగిపోయారు. ఇటు భారత భద్రతా దళాలపై దాడులకు ముఖ్యమైన స్థావరంగా గుల్పూర్ నిలిచింది. ఇది ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలుగా, చొరబాటు మార్గాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ప్రాంతం నుంచి నిత్యం ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతూ ఉంటారు. అందుకే భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఈ ప్రాంతాన్ని కూడా టార్గెట్ చేసుకుంది. మరోవైపు సర్జల్, బర్నాలా ప్రాంతాలు చొరబాటు మార్గాలుగా ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని కూడా భారత భద్రతా దళాలు టార్గెట్ చేశాయి. పక్కా ప్లాన్తో ఈ మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చిన ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇక మెహ్మా అనేది సియాల్కోట్ సమీపంలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన స్థావరం. ఈ ప్రాంతం నుంచే ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా, ఆర్థిక మద్దతు లభిస్తుంది. అందుకే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనే లక్ష్యంతో భారత ఆర్మీ ముష్కరులపై విరుచుకుపడింది. మొత్తంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ వేదికగా 9 కీలక ప్రాంతాల్లో సాగుతున్న ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచేసి పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఉగ్రదేశానికి వెన్నులో వణుకు పుట్టించింది. ఆపరేషన్ సింధూర్. ఈ ఒక్క ఆపరేషన్ భారత ఆర్మీ పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ఇండియన్ ఆర్మీ వ్యూహానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచింది. టార్గెట్ మిస్ కాకుండా 25 నిమిషాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముష్కర మూకల స్థావరాలను నేలకూల్చింది. కేవలం 25 నిమిషాల్లో ముష్కర మూకల పీచమనిచింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో పాకిస్తాన్లోని అబోటాబాద్లో జరిపిన ఆపరేషన్ ఒసామాకు ఏమాత్రం తీసిపోకుండా ఇప్పుడు భారత ప్రధాని మోదీ హయాంలో పాకిస్తాన్పై విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. అనేక ఉగ్ర సంస్థలకు అడ్డాగా, ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా ఉన్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ఒక చావు దెబ్బ. కన్ను మూసి తెరిచేలోపు టార్గెట్ను మెరుపు దాడులతో పేల్చేసింది భారత్. రాత్రి 1:05 నుంచి 1:30 ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసింది ఇండియన్ ఆర్మీ. 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి లేపేసింది. పీఓకేకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవాయి నాలా క్యాంపుపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఇది లష్కరే తోయిబాకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ అని భారత ఆర్మీ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఇండియన్ ఆర్మీ మరో వీడియో రిలీజ్ చేసింది. టార్గెట్ ను ఎలా లాక్ చేసింది, టార్గెట్ ను ఎలా ఛేదించింది, శత్రువుల పీచం ఎలా అణిచింది ఈ వీడియోలో స్పష్టంగా చిత్రీకరించింది ఇండియన్ ఆర్మీ. కోట్లీలోని ఇండియన్ యుద్ధ విమానాలు టార్గెట్ చేశాయి. ఎందుకు చేశాయి? ఇక్కడే ఉన్న అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్లో సూసైడ్ బాంబర్స్ కు లష్కరే తోయిబా ఇక్కడే ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం వివరించనుంది. జాతీయ భద్రతా విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు ఈ భేటీకి హాజరు కానున్నారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అంతర్గత భద్రతను సమీక్షించిన అమిత్ షా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతర నిఘా అవసరమని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని సహించేదే లేదన్నది మోదీ ప్రభుత్వ విధానమని, ఆపరేషన్ సింధూర్ దీనికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత సరిహద్దులను, సైన్యాన్ని, పౌరులను సవాలు చేసే వారికి ఈ సైనిక చర్యే తగిన సమాధానమని చెప్పారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదం అణచివేత విషయంలో ప్రపంచానికి బలమైన సందేశాన్ని చేరవేశామన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సైన్యానికి తామంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావులేదన్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ విభాగాలకు సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలన్నారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలన్నారు. అనాధికారికంగా నివసిస్తున్న పాక్, బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవాలన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు, మెడిసిన్స్ సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫేక్ న్యూస్ అరికట్టేందుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలన్నారు. నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఆపరేషన్ సింధూర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారత సాయుధ దళాల పట్ల గర్వంగా ఉందని ఎక్స్లో పోస్ట్ చేశారు. పెహల్గామ్ దాడికి జవాబే ఆపరేషన్ సింధూర్ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి పెకిలించి వేస్తామన్నారు అమిత్ షా. ఆపరేషన్ సింధూర్పై లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత ఆర్మీని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. జై హింద్ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్పై పార్టీ నేతలతో చర్చించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య అని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోవటం దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని వైఎస్ జగన్ అన్నారు. పెహల్గాంలో పర్యాటకులపై దాడి మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయన్నారు. భారత రక్షణ బలగాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందన్నారు వైఎస్ జగన్. పౌరుల భద్రతే ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు జరిపిన దాడులను స్వాగతిస్తున్నట్లు ఓవైసీ ట్వీట్ చేశారు. మరో పెహల్గామ్ అటాక్ జరగకుండా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పాకిస్తాన్కు భారత్ తన పవర్ ఏంటో చూపించిందన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పాక్ ఇప్పటికైనా బుద్ధిగా నడుచుకోవాలన్నారు. కార్గిల్లో ఓడిన పాక్ వక్రబుద్ధి మారలేదన్నారు. పాక్లో దాడులను ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. దేశవ్యాప్తంగా మొత్తం 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరిగింది. ఢిల్లీ, ముంబై, పూణే, అమృత్సర్ సహా పలు నగరాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో డ్రిల్ నిర్వహించారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో ఈ డ్రిల్ నిర్వహించారు. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఫైర్ అండ్ సేఫ్టీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ క్యాడెట్స్ కూడా మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని ఎలా రక్షించాలి, వైమానిక దాడులు జరిగితే ఎలాంటి ప్రాంతాల్లో తలదాచుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. या ठिकाणी थोड्याच वेळात नागरी संरक्षण दलाचे स्वयंसेवक जेव्हा रेकी पार्टी येते तेव्हा रेकी पार्टीच्या मार्फत नॉर्मली असं समजलं जातं ज्यावेळेस अशा प्रकारचा बंबार्डमेंट होतो त्या ठिकाणी
భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. నగరంలోని 4 ప్రాంతాలు నానల్ నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ నుంచి కొనసాగిన మాక్ డ్రిల్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. మరోవైపు మాక్ డ్రిల్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లు శబ్దాలు వినబడటం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా దృశ్యాలను మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు అన్నమయ్య జిల్లా రాజంపేట, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు జిల్లా రామకుప్పం, రొద్దం మండల వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ ఎండీసీ నుంచి 9,000 కోట్ల రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిగింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ అప్పులు తెచ్చే యత్నాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. లేళ్ల అప్పిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుందని, దీనికోసం రాష్ట్ర ఖజానానే తాకట్టు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఎండీసీపై తెచ్చిన అప్పులకు వాయిదాలు చెల్లించకపోతే ప్రైవేట్ వ్యక్తులు తీసుకునేలా వెసులుబాటు కల్పించిందన్నారు. ఏపీ ఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను సంపూర్ణంగా తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. విశాఖలో లూలు మాల్కు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ఎంఎస్ 45ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో న్యాయవాది పాక సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఐఐసీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమిని చౌకగా లూలు మాల్కు కేటాయించారని పిటిషన్లో తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరా 50 కోట్ల విలువ చేసే భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడంతో పాటు 3 ఏళ్ల పాటు ఎలాంటి అద్దె లేకుండా మినహాయింపు ఇచ్చారని న్యాయవాది సత్యనారాయణ పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లూలు గ్రూప్కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సర్వీస్ ను కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. కొత్త సిబిఐ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. దీనికి అపాయింట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రవీణ్ సూద్ పదవీకాలం వాస్తవానికి ఈ నెల 24తో ముగియాల్సి ఉంది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. చదువు, ఉద్యోగం కోసం వెళ్లి అక్కడే శాశ్వతంగా తిష్టవేస్తున్న పాకిస్తాన్ పౌరులకు యూకే షాక్ ఇచ్చింది. శాశ్వత నివాసం దరఖాస్తుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో వీసా నిబంధనలను కఠినతరం చేయనుంది. వీసా ఓవర్ స్టేలు, అసైలం దరఖాస్తులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది యూకే. పాకిస్తానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుంచి వచ్చే వారికి స్టడీ, వర్క్ వీసాలపై కఠినమైన పరిమితులను విధించనుంది. అయితే యూకే శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుంచి దరఖాస్తులు ఇటీవల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. అందులో పాకిస్తానీ పౌరులే అగ్రస్థానంలో ఉండటంతో యూకే ప్రభుత్వం నిబంధనలు విధించేందుకు సిద్ధమైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇండియా, పాక్ ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. విదేశీ మదుపరుల కొనుగోళ్లు, డాలర్ బలహీనపడటం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు బలం చేకూర్చాయి. ఆరంభంలో కాస్త నష్టాలు చవిచూసినప్పటికీ తర్వాత మార్కెట్ సూచీలు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 34 పాయింట్ల ప్రాఫిట్తో మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. బంగారం ప్రియులకు మళ్లీ షాక్. ఇవాళ గోల్డ్ రేట్ పెరిగింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 540 రూపాయలు పెరిగి 99,000 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై 500 రూపాయలు పెరిగి 90,750కి ఎగబాకింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతో పాటు చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కేజీ వెండి రేటుపై ఏకంగా 3,100 రూపాయలు పెరిగి 1,11,000కి చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన కేకేఆర్ టీం బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది కోల్కతా టీం. గుర్బాజ్ 11, నరేన్ 26, రింకు 9 పరుగులు చేశారు. కెప్టెన్ రహానే 48, రసెల్ 38, మనీష్ పాండే 36 రన్స్తో మెరిశారు. చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 4 వికెట్లు తీశాడు. ఇక 180 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగింది చెన్నై టీం. టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేల్లో మాత్రం కొనసాగుతామన్నారు. ఇప్పటికే టీ20లకు స్వస్తి పలికేశారు. ఇన్నాళ్లు తనపై చూపిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు రోహిత్ శర్మ. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.